Okay, welcome to my dear competitive aspirants. Welcome to Kishindarao Online Academy లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగం, భారతదేశంలో శాస్త్రీయ విజ్ఞానం. మరి భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని, సైన్స్ అండ్ టెక్నాలజీని ఏ విధంగా అభివృద్ధి పరచాలి, మరి శాస్త్రీయ విజ్ఞానాన్ని భారతదేశంలో ప్రపంచ దేశాల ముందు ఏ విధంగా నిలబెట్టాలి, మరి భారతదేశంలో శాస్త్రీయ విద్యా విధానాన్ని పెంపొందించడానికి, శాస్త్రీయ ప్రయోగాలను ప్రోత్సహించడానికి, రాబోయే రోజుల్లో భారత్ను గ్లోబల్ లీడర్గా నిలబెట్టడానికి, శాస్త్రీయ దృక్పథాలను పెంపొందించే క్రమంలో ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని కూడా నిలబెట్టాలి, భారత్ కూడా గ్లోబల్ లీడర్గా ఉండాలని, మరి ఈ శాస్త్ర సాంకేతిక రంగం అనేది రాబోయే భావి భారత తరాలకి ఒక దిక్సూచిలా ఉండాలని చెప్పి భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి పరచడంలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, టిఎస్పిఎస్సి అండ్ ఏపీపీఎస్సి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ అనేవి ఆస్పిరెంట్స్కు తెలియాలి. అంటే విద్యా విధానంలో మార్పులు చదువుకునే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కు తెలియాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళు ఒక గొప్ప ఆఫీసర్లుగా తీర్చిదిద్దబడ్డప్పుడు వాళ్ళకి టెక్నాలజీ గురించి, కమ్యూనికేషన్ గురించి, శాటిలైట్ వ్యవస్థ గురించి, ఇండియన్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి, నానో టెక్నాలజీ గురించి, రోబోటిక్ టెక్నాలజీ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది గ్లోబల్ వరల్డ్లో తెలియాలనే ఉద్దేశంతో సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా ముందుకు తీసుకొచ్చి దానికంటూ కొంత వెయిటేజ్ కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే ఇంట్రడక్షన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడు డెవలప్ అయింది, అసలు ఎప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి నాంది పలికారు అంటే స్వతంత్ర భారతావనిలో, స్వతంత్ర భారతదేశంలో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిందా? 1947లోనే భారతదేశానికి స్వాతంత్రం రాగానే భారతదేశం శాస్త్రీయ విజ్ఞానం వైపుకు అడుగులేసిందా? శాస్త్రీయ విద్యా విధానాన్ని పెంపొందించాలని భావించిందా? అంటే భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వతంత్ర భారతావనిలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన 4 సంవత్సరాల తర్వాత, అంటే 1951 సంవత్సరంలో, బాగా గుర్తుపెట్టుకోవాలండి, చాలా జాగ్రత్తగా వినాలి. భారతదేశానికి 1947లో స్వతంత్ర భారతదేశం ఏర్పడ్డ తర్వాత 4 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు ఆఫ్టర్ 4 ఇయర్స్ భారతదేశాన్ని శాస్త్రీయ విజ్ఞానం వైపుకు తీసుకువెళ్ళాలి అని అప్పటి భారతదేశ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, అప్పటి భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి స్వతంత్ర భారతదేశం ఏర్పాటు చేయబడ్డ తర్వాత, స్వతంత్ర భారతావని ఏర్పాటు అయిన తర్వాత, భారతదేశానికి 1947 స్వతంత్ర భారతావనిలో ఏర్పాటైన 4 సంవత్సరాల తర్వాత 1951 సంవత్సరంలో అప్పటి భారతదేశ మొట్టమొదటి ప్రధాని, భారతదేశం గర్వించదగ్గ ప్రధాని, భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధాని అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశంలో కూడా శాస్త్రీయ విజ్ఞానాన్ని, భారతదేశంలో కూడా శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి పరచాలని, భారతదేశంలో నూతన ప్రయోగాలకు నాంది పలకాలి, భారత్ కూడా ప్రపంచ దేశాలకు ధీటుగా సమాధానం ఇచ్చే స్థాయికి ఎదగాలని చెప్పి 1951లో తన క్యాబినెట్లోని
అత్యున్నతమైనటువంటి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి అబుల్ కలాం ఆజాద్ స్వతంత్ర భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 4 సంవత్సరాల తర్వాత భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని శాస్త్రీయ విద్యా విధానం కోసం శాస్త్రీయ దృక్పథాలను అభివృద్ధి పరచడం కోసం 1951 సంవత్సరంలో అప్పటి భారతదేశ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్, నాట్ అబ్దుల్ కలాం, అబుల్ కలాం, బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ, ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ ఇండియా, అబుల్ కలాం ఆజాద్. ఈ అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన ఏం చేశారో గమనిద్దాం సార్. స్వతంత్ర భారతదేశంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజ్వలింప చేయడం కోసం తన క్యాబినెట్ లోని మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అబుల్ కలాం అధ్యక్షత, నాట్ అబ్దుల్ కలాం, సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసినాం సార్. జాగ్రత్తగా వినాలి మాస్టర్. చాలా సందర్భాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్, ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఇది చాలా సందర్భాల్లో మనకి ఎగ్జామినేషన్ లో కనపడుతున్నటువంటి బిట్ సార్, గమనించండి. అబుల్ కలాం ఆజాద్, ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ ఇండియా. మరి ఈ అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డ టెక్నికల్ కమిటీ అంటాం, దీన్ని సాంకేతిక కమిటీ అంటాం. ఈ కమిటీ ఏం చేసింది సార్? ఈ కమిటీ ఏ నిర్ణయాలను తీసుకుంది సార్ అంటే, ఈ కమిటీలో 22 మంది సభ్యులు, ఈ సాంకేతిక కమిటీలో 22 మంది సభ్యులు. ఈ 22 మంది సభ్యుల్లో అనేక మంది మేధావులు, అనేక మంది విద్యావేత్తలు, భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి కమిటీ సాంకేతిక కమిటీ. ఈ సాంకేతిక కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే, ఈ సాంకేతిక కమిటీ భారతదేశంలో 1951లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ టెక్నికల్ కమిటీ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1951. స్వతంత్ర భారతావనిలో అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డ సాంకేతిక కమిటీ 1951లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో దాదాపు 22 మంది సభ్యులు, అనేక మంది మేధావులతో, అనేక మంది విద్యావేత్తలతో చర్చలు జరిపి అనేక అంశాలకు ప్రాధాన్యతనిస్తూ అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ సాంకేతిక కమిటీ ఏదైతే ఉందో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో మరియు ఆజాద్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన సాంకేతిక కమిటీ ఏదైతే ఉందో, ఈ సాంకేతిక కమిటీ అనేది 22 మంది సభ్యుల చేత ఏర్పాటు చేయబడి దాదాపు 40-45 రోజుల పాటు చర్చోపచర్చలు జరిపి భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి పరచడానికి ముఖ్యంగా 3 అంశాలను ప్రతిపాదించింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.